హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన ఛానల్లో అయితే నేను కట్టు పొంగల్ చూపిస్తున్నానండి. టెంపుల్ స్టైల్ పొంగల్ అనమాట ఇది టిఫిన్లో కూడా తినచ్చు, మనం బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు. ఈ కట్టు పొంగల్కి కాంబినేషన్గా నేను చట్నీ కూడా చేశాను అనమాట, పల్లీల చట్నీ. ఆ చట్నీ కూడా చూపిస్తాను రెసిపీ అయితే. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ఇది స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి దోరగా. తర్వాత 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి. ఈ గ్లాస్తోనే నేను హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను అనమాట. పెసరపప్పు మంచిగా వేయించుకోవాలండి, మాడకూడదు. మాడితే ఏంటంటే మనకి టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదు. అందుకనేసి నేను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను అనమాట. చూడండి, హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. లైట్గా వేయించుకోవాలి పెసరపప్పు అనేది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి, మంచి స్మెల్స్ అయితే వస్తాయన్నమాట. ఇది మొత్తం కలిపి బియ్యము ప్లస్ పెసరపప్పు కలిపి 1.5 గ్లాస్ అయితే వచ్చిందండి. ఈ క్వాంటిటీ అయితే 4 మెంబర్స్ చక్కగా తినచ్చు అనమాట. ఈ క్వాంటిటీలో అయితే ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి నానపెట్టుకుందాం మనము. ఇప్పుడు మనం ఇవి 2-3 సార్లు కడిగేసి, ఇప్పుడు 1.5 గ్లాస్ కదండి, 1.5 గ్లాస్ బియ్యానికి మనం 6 గ్లాసులు వాటర్ అయితే పోయాలి. ఎందుకంటే ఇది కట్టు పొంగల్ కదా, కొంచెం జోరుగా ఉంటుంది. కుక్కర్లో వేయట్లేదండి. మీకు రియల్ టేస్ట్ రావాలంటే మనము ఇలా గిన్నెలోనే చేసుకోవాలి. తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. సాల్ట్ పొంగల్కి సరిపడా చేశాను. కుక్కర్లో వేస్తే ఏంటంటే అంత టేస్ట్ అనిపించదు, మనకి త్వరగా అయిపోతుంది. కానీ రియల్ టేస్ట్, కట్టు పొంగల్ రియల్ టేస్ట్ రావాలంటే మనం ఇలాంటి గిన్నెల్లోనే చేసుకోవాలన్నమాట. ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాము. తర్వాత కట్టు పొంగల్కి కావాల్సినటువంటి మిరియాలు కచ్చాబచ్చాగా దంచుకుంటున్నాను అనమాట. మిరియాలు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. పిల్లలు తినేది కాబట్టి నేను కొంచెం తక్కువే వేస్తున్నాను. మీడియం సైజు అల్లం ముక్క, దీన్ని కూడా కచ్చాబచ్చాగా దంచుకుంటున్నాను. కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ ఇలా దంచుకుంటే మంచి ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. అందుకనే నేను ఈ విధంగా కచ్చాబచ్చాగా అయితే దంచుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం కచ్చాబచ్చాగా దంచుకున్నాక ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. నాలుగైదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. పచ్చిమిర్చిని కూడా మనం కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. మంచి వంటలు అయితే మీకు చేసి చూపిస్తాను. ప్లీజ్ అండి, చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ చాలా అవసరం. తర్వాత పొంగల్కి తిరగమాత అయితే వేస్తున్నానండి. నేను నెయ్యి వేస్తున్నాను. మీకు పూర్తిగా నెయ్యితో కావాలంటే పూర్తిగా నెయ్యితో చేసుకోవచ్చు. నేను హాఫ్ నెయ్యి కొంచెము ఆయిల్ కొంచెంతో చేశాను అనమాట. పూర్తిగా నెయ్యితో చేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది. 2 గంటల ఆయిల్ అయితే వేశాను. ఇప్పుడు జీలకర్ర అండి, జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకోండి, ఆవాలు తక్కువ తీసుకోండి. ఆవాలు 2 చిటికెళ్ళు తీసుకోండి, జీలకర్ర అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. జీలకర్ర మస్ట్ అండ్ షుడ్ అండి, చాలా ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోకి పచ్చెనగపప్పు, వీటిని మంచిగా వేయించుకుందామండి. తర్వాత జీడిపప్పు, జీడిపప్పు అంతా మంచిగా 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. వీటిని లైట్గా దూరగా వేయించుకుందాము.
తర్వాత ఇందులోకి మనం చెక్క ముక్కగా దంచుకున్నాం కదండి, మిరియాలు, అల్లము, పచ్చిమిర్చి తొక్కు, అదైతే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా దంచుకొని వేస్తే మంచి మంచి ఫ్లేవర్స్ అయితే రిలీజ్ అవుతాయండి పొంగల్లో, మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. తర్వాత ఇంగువ యాడ్ చేస్తున్నాను. కట్టు పొంగల్కి ఇంగువ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. అది వేస్తేనే దాంట్లోని ఫ్లేవర్స్ మంచిగా రిలీజ్ అవుతాయి అన్నమాట. పొంగల్లో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మనకి గుళ్ళల్లో ప్రసాదం పెడతారు కదండి, కట్టు పొంగలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దాంట్లో కూడా ఇంగువ, నెయ్యి మంచిగా వేస్తారనమాట. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు నాకు కొంచెం ఎక్కువ వేసుకుంటానండి, నేను తింటాను, పడేయనమాట కరివేపాకుని, అందుకనేసి కొంచెం ఎక్కువ వేసుకుంటాను కరివేపాకు. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి, నేనైతే కొత్తిమీర వేయట్లేదు. కొంచెం పసుపు అండి లాస్ట్లో. పసుపు కూడా మంచిగా వేగనిచ్చేద్దాము. ఇప్పుడు ఈ పోపుని మనం ఉడుకుతున్న ఈ పొంగల్లోకి అయితే వేసేద్దాము. మంచిగా వేసేసి తిప్పేద్దామండి. దీన్ని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఈ వాటర్ అంతా మంచిగా ఇనికిపోవాలి, అప్పుడు మనకి పొంగల్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఈ లోపల మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాము పొంగల్లోకి అయితే. దీనికి బాండిల్ పెట్టేసుకొని మనం చట్నీ అయితే వేయించుకుందాము. ఒక 2 గంటలు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. 2 గంటలు ఆయిల్ వేసాను. పల్లీలు, అయితే వేసాను. తర్వాత కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా మంచిగా ఉంటుందండి. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, అందుకని ఎండు కొబ్బరి వేసాను అనమాట. పచ్చిమిర్చి, ఇవి మంచిగా వేయించుకుందామండి. సిమ్లో పెట్టి మంచిగా వేయించుకుందాము. ఇవైతే మంచిగా వేయించేద్దాం. దీంట్లోకి ఒక 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దామండి. చట్నీలోకి మంచిగా ఉంటుంది ఎండుమిర్చి వేస్తే. నాలుగు ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. తర్వాత కరివేపాకు యాడ్ చేశాను. దీన్ని మంచిగా దోరగా వేయించేసుకుందాము. చూడండి, బాగా లైట్గా దూరగా వేగిపోయాయి కదా అండి. ఇందులోకి పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకుందాము. పుట్నాల పప్పు వేసుకుంటే ఇంకా చట్నీకి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. అందుకని ఇందులోకి పుట్నాల పప్పు కూడా యాడ్ చేస్తాను నేను. స్టవ్ ఆఫ్ చేసుకొని పుట్నాల పప్పు వేసుకోండి, ఎందుకంటే ఆ హైట్కి పుట్నాల పప్పు అనేది వేగిపోతుంది కాబట్టి స్టవ్ ఆన్ చేసి వేయకండి. పుట్నాల పప్పు కూడా మంచిగా వేయించేసుకొని ఇవి పక్కన పెట్టుకుందాము చల్లారాక ఇది మనం గ్రైండ్ పట్టుకుందాము.
కట్టు పొంగల్ చూడండి మంచిగా అయితే ఉడుకుతుంది. కట్టు పొంగల్ అనేది ఇంకా ఉడకాలండి, మంచిగా ఉడకాలన్నమాట. చూడండి రైస్ ఉడికిందా లేదా అని కొంచెం టెస్ట్ చేద్దాము. రైస్ పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇంకా మెత్తగా ఉడకాలి ఇది. మనం గంట పెట్టి తిప్పంగానే మెదిగిపోవాలన్నమాట, అంత స్మూత్గా రావాలి. అప్పుడే మీకు పొంగల్ అనేది టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి మంచిగా అయితే కుక్ అయిపోయింది. ఈలోపు మనం చల్లార్చుకున్న చట్నీ పోపు దినుసేసుకొని మనం మిక్సీ గ్రైండ్ అయితే పెట్టేసుకుందాము. ఇందులోకి 4-5 ఎల్లిపాయల రెబ్బలు కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు 4-5 ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసేస్తున్నాను. వేసేసి సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసుకుందాము. గ్రైండ్ చేసేసానండి, మెత్తగా గ్రైండ్ చేశాను. ఇది పక్కన పెట్టుకుందాం, పోపు వేసుకుందాము. పొంగల్ అనేది చూడండి మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇంకొంచెం మెత్తగా ఉడకాలి, కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. కుక్కర్లో పెట్టుకుంటుండే అంటే తొందరగా ఉడికిపోతుంది, కానీ ఇంత టేస్ట్ ఉండదు అనమాట. ఇట్లా గిన్నెల్లో ఉడికించుకొని చేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది పొంగల్ అనేది. ఇంకా ఒక 5 to 10 minutes పడుతుంది ఇది ఉడకడానికి మెత్తగా. చూడండి మొత్తం కట్టు పొంగల్ అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది అనమాట. మంచిగా ఉడికిపోయిందండి కొట్టు పొంగల్ అనేది. ఇంకొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes అయితే నెయ్యి వేసుకుందాం. ఇందులోకి నెయ్యి వేసుకొని ఒక 5 minutes సిమ్లో అయితే వదిలేద్దాం దీన్ని. ఇప్పుడు ఇందులోకి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇంకొకసారి తిప్పేసుకుందాము. చూడండి అసలు ఎంత మెత్తగా వచ్చేసిందంటే కుక్కర్లో కూడా అవసరం లేదండి. ఈ విధంగా ఉడికించుకుంటే మనకి కట్టు పొంగల్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా రుచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా చేసుకుంటే తర్వాత మనం చట్నీకి పోపు పెట్టేసుకుందాము. పొంగల్ అయితే అయిపోయిందండి, పక్కన పెట్టేశాను చల్లార్చడానికి. ఇప్పుడు చట్నీకి పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, 2 ఎండుమిర్చి, దీన్ని టమోటా చట్నీతో కూడా తినచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పొంగల్ అనేది. సాంబార్తో తినచ్చు, చట్నీలు, టమోటా చట్నీ, ఏ చట్నీలతో అయినా సూపర్గా ఉంటుందన్నమాట. నేనైతే మా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టాను, పల్లీల చట్నీతోటి. పోపు అనేది మంచిగా వేగిపోయినాక కరివేపాకు యాడ్ చేద్దామండి. ఇందులోకి కరివేపాకు మిస్ అయింది, వేసాను. చట్నీ పోపు పెట్టేశాను అనమాట. ఈ చట్నీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, పొంగల్లో కానీ, ఏ టిఫిన్లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చట్నీని అయితే. ఇంతేనండి, యమీ కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట. కుక్కర్తో అవసరం లేకుండా చాలా అంటే చాలా రుచిగా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.